నేను రామ్ చరణ్కి వరుస బాబాయ్ అయినా కానీ నా చిన్నప్పటి నుంచి నేను అన్నయ్య దగ్గర ఉండటం వల్ల, వాడు చిన్నప్పటి నుంచి నా ముందే పుట్టి పెరగటం వల్ల వాడు నాకు ఒక చిన్న తమ్ముడుగా అనిపిస్తాడు. నా మొదటి సినిమా అయిపోయిన తర్వాత నా దగ్గర డబ్బులు ఉండేవి. సో నా దగ్గర డబ్బులు అయిపోయినప్పుడు ఏం చేసేవాడంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి, ఈ పిల్లల దగ్గరికి వెళ్ళి వీడు లెక్క ఉండేవారు. వీళ్ళ దగ్గర మా వదిన ఇచ్చే డబ్బులు అప్పుడప్పుడు 10, 20, 30 అట్లా. నేను వాళ్ళ దగ్గర మళ్ళీ ఇచ్చేస్తాను నీకు వడ్డీ కిందని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వాడేసుకుంటా ఉండేవాడు. ఆ వాడేసుకున్న డబ్బులు నేను అది ఎప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు దాకా కూడా ఇవ్వలేదు. వాళ్ళు దాని మీద ఎప్పుడు నాతో ఫైట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆఖరి టిల్ ఆల్మోస్ట్ వాళ్ళు చిన్న అలా ఖుషి దాకా కూడా వాళ్ళు నాతో ఫైట్ చేస్తున్నారు, డబ్బులు ఎప్పుడు ఇవ్వలేదు వాళ్ళకి అని చెప్పి. అలా చిన్నప్పటి నుంచి నేను చూసిన రామ్ చరణ్ కొన్ని ఈ మధ్యన లాస్ట్ ఒక 6 months బ్యాక్, 1 year బ్యాక్ వాడు ఎప్పుడు నాకు ఇంకా చిన్నగానే ఉండేవాడు. సడన్ గా వాడిని హీరో చేస్తున్నారు, ఇట్లా జగన్ దర్శకత్వంలో ఇలా దత్తుగా ప్రొడ్యూస్ చేస్తున్నారు అనగానే కొంచెం ఆనందం వేస్తుంది. వీడి హీరో ఇక్కడ ఎప్పుడైనా అని కూడా అనిపించింది. కానీ ఈ సినిమా మొదలు పెట్టక ముందే చరణ్ లైఫ్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. కానీ ఆ ఇన్సిడెంట్ మామూలుగా ఎవరైనా జీవితంలో జరిగితే జనరల్గా వాళ్ళ బాధ్యతలు వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ చరణ్ మటుకు ఎవరు లేకపోయినా కానీ, చుట్టుపక్కల సపోర్ట్ ఎవరు లేకపోయినా కానీ ఒక్కడే ఆ సిచ్యువేషన్ నుంచి పారిపోకుండా ఎంతో బాధ్యతగా, ఎంతో నిజాయితీగా, ఎంతో ధర్మంగా వాడు దాన్ని హ్యాండిల్ చేసిన విధానం చూసి నాకు ఆ రోజు నాకు నా మనసులో వాడు హీరో అయిపోయాడు. అసలు నిజంగా నాకు ఇలా వాడి వ్యక్తిత్వం నచ్చింది నాకు ముందు. సో దాని తర్వాత మళ్ళీ వెంటనే నాకు ఇట్లా సినిమా స్టార్ట్ చేస్తున్నారు అనగానే నాకు కరెక్ట్ హీరో మెటీరియల్ అనిపించాడు నాకు. సో అలాంటి చరణ్ ఈరోజు సినిమా అయిపోయింది, ఎప్పటికప్పుడు చూస్తా ఉంటే వాడికి చిన్న చిన్న దెబ్బలు ఉంటుంటే ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఏంటంటే ఇట్లాగా చిన్న థాయ్ బాక్సింగ్ ట్రైనింగ్ చేసుకున్నాను, నువ్వే కదా నేను కూడా చేస్తానని చెప్పిన ఒక అలాంటి ఏదో ఉండేది అనుకుంటా, నేను కూడా చేస్తున్నాను అన్నట్టుగా. సో వాడు పాపం థాయ్ బాక్సింగ్ నేర్చుకొని ఎంతో చాలా కష్టపడి బాడీ బిల్డింగ్ చేసుకుంటూ, బాడీ బిల్డప్ చేస్తూ, ఆ సినిమా ఏమేం కావాలో అవన్నీ నేర్చుకుంటూ, మేము ఎవరు షూటింగ్ ఎవరు పెద్ద వెళ్ళిన నేనైతే అసలు వెళ్ళలేదు. మా ఇంట్లో అన్నయ్య వాళ్ళు కూడా ఎవరి కాలంలో షూటింగ్ లో ఉండటం వల్ల ఎవరు వాడి పక్కన ఎవరు లేరు. జనరల్గా మొదటి సినిమా అనగానే ఎవరో ఒకరు ఉంటే బాగుంటుంది. అలాగే వాడు ఒక్కడే ఎవరు లేకపోయినా కానీ మా ఇంట్లో నుంచి వాడు ఒక్కడే అలా అందరితో కలిసిమెలిసి అందరితో చక్కగా ఉంటూ ఆ సినిమా అయిపోయి ఈ రోజున రిలీజ్కి వచ్చింది అనగానే అసలు ముందు నాకు అంత ఫాస్ట్గా అయిపోయింది అనిపించేస్తుంది. సో అలాంటి చరణ్ కోసం ఇన్ని పరిశ్రమల నుంచి, తెలుగు తమిళ కన్నడ పరిశ్రమ నుంచి కూడా, అలాగే హిందీ చిత్ర పరిశ్రమ నుంచి శ్రీ అమితాబ్ గారి నుంచి వచ్చే దీవెనలు చూస్తూ నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. నా నుంచి కూడా మొదట ఒక బాబాయ్గా కంటే కూడా ఒక అన్నయ్యగా వాడు మనస్ఫూర్తిగా ఎదగాలని కోరుకుంటాం, మనస్ఫూర్తిగా ఉజ్వలమైన భవిష్యత్తును సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజున ఈ సినిమా ఇలాగా వెంటనే రిలీజ్కి వచ్చింది. రేపు రిలీజ్ అనగానే ముందు నాకు జనం వాడిని ఎలా చూస్తారు, ఏమనుకుంటారు వాడి గురించి ఒక చిన్న ఆతృత ఉంది. ఎందుకంటే మాకు తెలుసు వాడి పడ్డ కష్టం ఏంటంటే ఆ కష్టం జనానికి ఎంతవరకు అందుతుంది, జనం ఎలా ప్రతిస్పందిస్తారు అని చెప్పి ఒక చిన్న ఆతృతగా నేను కూడా ఎదురు చూస్తాను. అలాగే నేను ఒక బాబాయ్గా, వాడు అన్నయ్యగా, అంటేగా దానికంటే కూడా నేను కూడా చిత్ర పరిశ్రమ నాకు ఎలా చెప్పుకోవాలి తెలియదు నా గురించి, ఒక మేబీ హీరో. సో నాకు కూడా అతనికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను చరణ్కి. నాకైతే మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పడానికి అవకాశం ఉంది. అలా చెప్పలేని ఎంతో మంది అభిమానులు ఉన్నారు, చిరంజీవి గారిని అభిమానించే చాలా మంది ఉన్నారు. కోట్ల మంది తరపున మనస్ఫూర్తిగా రామ్ చరణ్కి స్వాగతం పలుకుతున్నాను.